ఒక బండి వస్తుంది, ఆ బండి అనుకుంటాను. 4986 రామ్, అదే బండి. వాడు చెప్పినట్టు అక్కడే అవుతుందా? ఖచ్చితంగా. ఓకే, లెట్స్ గో రామ్, లెట్స్ గో, కమ్. రే శ్రీకాంత్, ఈసారి నీ ఇన్ఫార్మర్ కలర్ టీవీ ఇవ్వాల్సిందే. బ్లడీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సరే రామ్, నువ్వురా వెళ్దాం. నాకు వెళ్ళాలని లేదురా. రామ్, రాజేష్ కింద వెయిట్ చేస్తున్నాడు, వాడు ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. రే రాజేష్, నువ్వు అక్కడ ఉండొద్దు, ఆటో తీసుకుని బయలుదేరు. వాడిని ఈ రోజు అరెస్ట్ చేయట్లేదు. ఓకే రామ్, అసలు నీ ఉద్దేశం ఏంటి? వాడిని ఎందుకు అరెస్ట్ చేయొద్దు? ఎందుకు అరెస్ట్ చేయాలరా? ఈ మెంటల్ కృష్ణగాడు సీరియల్ కిల్లర్, రేపిస్ట్. అరెస్ట్ చేస్తే బయటకు వచ్చేస్తాడు. మన పోలీస్ రికార్డ్స్లో వాడి మీద ఏ కేసు లేదు. పొలిటికల్ బ్యాకింగ్ ఉంది, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చు, కానీ వాడు రేప్ చేశాడు చూడు, 13 ఏళ్ల అమ్మాయి దేవి. ఆ అమ్మాయి వీడికి ఎదురు సాక్ష్యం చెప్పడానికి హాస్పిటల్ బెడ్లో నుంచి లేచి రాలేదు. తన వల్ల కాదు. వారం రోజుల క్రితం నేను చూశాను రా, శవం లాగా పడి ఉంది. ఇప్పుడు వీడిని అరెస్ట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ గట్ ఫీలింగ్. మరి ఏం చేద్దాం? వేసేద్దాం. చచ్చాడా? చచ్చాడు సార్. అరెస్ట్ చేసామనుకో, అనవసరంగా గవర్నమెంట్ ఖర్చు. ఓ బండి పెట్టాలి, దానికి డీజిల్ పోయాలి, మన వాళ్ళు 4 బందోబస్తు, కోర్టు, కేసు, జడ్జి. అనవసరమైన ఖర్చు కదరా. ఇప్పుడు చూడు, ఒకే ఒక బుల్లెట్, అది నా డబ్బుతో 50 రూపాయలు. దేవి ఎప్పుడో అప్పుడు ఎక్కడో విని ఆనందిస్తుంది. వేసేసాం కదరా. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? మనిషి ప్రాణానికి, హక్కులకి విలువే లేకుండా పోతోంది. జస్ట్ మినిట్ మ్యామ్, మానవ హక్కులు కాపాడడం మీ ఒక్కరి బాధ్యతే కాదు. మా డిపార్ట్మెంట్ ఉన్నదే అందుకోసం. హక్కులనే కాదు, మనుషుల ప్రాణాలు కూడా కాపాడటం మా డ్యూటీ. మీరు ఇప్పుడు బాధపడుతున్నారే ఆ దుర్మార్గులు, వాళ్లే మానవ హక్కులకు నిజమైన ప్రమాదం. అందుకే వాళ్ళ అడ్డు తొలగించి మానవ హక్కుల్ని కాపాడారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కొద్దిమంది నీచుల హక్కుల కన్నా మిగిలిన జన హక్కులు ముఖ్యం. అంతే తప్ప వాళ్ళకి మాకు ఎలాంటి విరోధం లేదు. మోరోవర్ ఈ ఆపరేషన్స్ వల్ల మాకే రిస్క్. ఓబ్లేష్ మనుషులు మమ్మల్ని చంపి తీర్తామని వాడి శవం మీద ప్రమాణం చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా డ్యూటీ మేము చేసినందుకు మాకు ఇచ్చిన బహుమానం ఇదేనా? చెప్పాలంటే యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్, వాళ్ళు మనుషులే కాదు, మృగాలు. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు మాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మృగాల్ని చంపితే ఇస్తారే, ఆ చట్టం నుంచి ఇవ్వండి, ఒప్పుకుంటాం. మా 4గురిని వేరే వేరే పోస్టింగ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. నన్ను క్రైమ్ బ్రాంచ్ నుంచి కంట్రోల్ రూమ్. నాకు ఒకే ఒక బాధ, దాసుని పట్టుకోలేకపోయాను. కానీ ఏదో ఓ రోజు ఖచ్చితంగా వాడిని లేపేస్తానని నా అంతరాత్మ చెప్పింది. కంట్రోల్ రూమ్ కష్టం లేని పని, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంతే. ఏ పోస్టింగ్ శాశ్వతం కాదు. ఎక్కడున్నా ఇచ్చిన పని సక్రమంగా చేస్తే చాలని నాకు అనిపించింది. బట్ ఐఎమ్ హ్యాపీ నౌ. 3 నెలలు క్రైమ్ బ్రాంచ్లో నరకం. ఎప్పుడు మందు పాత్రల మీద కూర్చున్నట్టుండేది. చాలు బాబు, చచ్చి బతికింది. ఇంకొన్ని రోజులు హాయిగా ప్రశాంతంగా బతకొచ్చు. ఇప్పుడు మా ఆయన చూడండి, ట్యాంక్ బండ్ ఇన్ఛార్జ్. ఎప్పుడో సాయంత్రం పూట వెళ్తే చాలు, ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి? లేక్ పోలీస్ ఇన్ఛార్జ్ ఏదో ఒకటి. యాక్చువల్లీ లెట్స్ సెలబ్రేట్ నౌ. మీకు ఇచ్చిన పని అయిపోయింది కదా. ఇచ్చిన పని ఏం అవ్వలేదు, స్లైట్లీ అన్ఫినిష్డ్. ఆ క్లాస్ ఎక్కడికి నేను భోంచేద్దామా? నాకు పెళ్లి భోజనం చేయాలనుంది. ఏ రామ్, నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా? ఏంటి తల్లి, నువ్వు పెళ్లి భోజనం చేయడం కోసం నన్ను పెళ్లి చేసుకోమంటావా? అవును, నన్ను అడుగుతావు ఎందుకు? ఆ శ్రీకాంత్ అడుగు. వాడి మధ్య ఎవరు అమ్మాయితో దొరుకుతున్నాడు, రెండో పెళ్లి చేసుకుంటాడేమో కనుక్కో. రే రామచంద్ర, నేను శ్రీరామచంద్రునిరా, నా గురించి నీకు తెలుసు కదే. పోనీ జగన్ అడుగు. వాడి మధ్య ఒక అమ్మాయికి SMS పంపిస్తున్నాడు. మెసేజ్ చేస్తే చాలు అన్ని మర్చిపోతున్నాడు. నిజమా? అవును, మాట్లాడుతున్నాను, కానీ పెళ్లికి ఇంకా టైం పడుతుంది. ఆ అమ్మాయి నన్ను ఇంకా కలర్ పెంచమని కండిషన్ పెట్టింది. అందరు అమ్మాయిలు సంచిలా ఉంటారు కదా. రే నెక్స్ట్ ఎంకుంటారా అని నీకు అసలైన పెళ్లి భోజనం పెడతా. కనీసం వాళ్ళకి ఎప్పుడప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంది. నువ్వేంటి పెళ్లి మాట ఎత్తితే చాలు జారిపోతున్నావు. నేను ఒంటరి వాడిని, బంధాలు బంధుత్వాలు ఏమీ లేవు. కానీ నేను సంతోషంగానే ఉన్నాను. భార్యా పిల్లలతో చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి లేని స్వేచ్ఛ, స్వాతంత్రాలు నాకున్నాయి. ఎప్పుడైనా ఎవరినైనా ఎదిరించి నిలబడగల ధైర్యం నాకుంది. తర్వాత రోజు నా జీవితంలోకి కలలా వచ్చింది మాయ, అందమైన నా మాయ. జీవితంలో నేను కొందరు అమ్మాయిలను కలుసుకున్నాను, కానీ ఈ అమ్మాయి బాధించినట్టు నన్ను ఎవరు బాధించలేదు. యూటర్న్ తీసుకో సార్, యూటర్న్ తీసుకో. అటు
స్టూడెంట్స్ ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఎదవల్లారా స్టూడెంట్సా? వాళ్ళు రాలిపోయినా అట్టగా ఇంటికి వెళ్తారు. ఆ రోజే తనని మొదటిసారి చూశాను. తన కళ్ళల్లో కోపం, భయం. ఆ చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ తనే కాలేజ్ అయిన చాలా రోజుల తర్వాత మొదటిసారిగా ఓ అమ్మాయిని చూస్తూనే ఉండాలని నాకు అనిపించింది. నాకు విధి మీద నమ్మకం లేదు, కానీ మళ్ళీ మళ్ళీ తనే. హలో, లోపలికి వస్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీ కాలిపట్ట అనుకుంటాను లిఫ్ట్లో కింద పడుంది. అది నాది కాదు, అది మీకు కూడా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ పట్టా నాది, లిఫ్ట్లో పడిపోయింది. ఓ, ఇది మీదా? సారీ. థ్యాంక్ యూ. నేను స్పాట్కి వచ్చానని చెప్పండి. అందరిని క్లియర్ చేయండి, ఎవరు ఉండకూడదు. ఓకే సార్. రే, ఎవరు వాళ్ళు? గోపాల్ మనుషులుగా చేసింది? ఆ గోపాల్ పెద్ద పుడింగా? నీకు తెలుసా? తెలీదు సార్. తెలిసినా చెప్పవు. కింగ్స్ ప్యాకెట్ వద్దులే సార్. ఏ ఫ్రెండ్సా? ఒక కిలో చక్కెర, 1/2 కిలో మైదా, బ్రూ కాఫీ ప్యాకెట్ ఒకటి. హలో, కొంచెం త్వరగా ఇవ్వండి. అలాగేనా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియాలో ఉంటున్నారా? మీ ఇల్లు ఎక్కడా? ఒక కొబ్బరికాయ ఇవ్వండి. హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇల్లు ఎక్కడా అని అడిగాను. మీరు నాకు తెలుసా? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. త్వరగా ప్యాక్ చేసి ఇవ్వండి. తనకు నేను నచ్చలేదు, అది నాకు నచ్చింది. ఇదిగోండి 100 రూపాయలు. చిల్లర తర్వాత వచ్చి తీసుకుంటాను. అలాగేనమ్మా. అమ్మాయిల విషయంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ అమ్మాయి అంటే ఇలాగే ఉండాలని అనిపించింది.